సో శ్రీల విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ భాగవతంని ఎన్ని థింగ్స్ తోటి కంపేర్ చేశారు? 4 థింగ్స్. ఫస్ట్ వచ్చేసి ఏమి? ల్యాంప్. ఓకేనా? ల్యాంప్ అంటే తెలుగులో దీపం. ఎస్. సో దీపం ఎందుకైంది శ్రీమద్ భాగవతం? దీపం ఏం చేస్తుంది? డార్క్నెస్ ని తొలగిస్తుంది. మరి శ్రీమద్ భాగవతం ఏం చేస్తుంది? మన లోపల ఉన్న డార్క్నెస్ ని దేంతో ఏమి? అది ఇగ్నోరెన్స్. ఏమి ఇగ్నోరెన్స్ అది? కరెక్టే. మనల్ని మనము ఈ శరీరంగా గుర్తిస్తాము, అదే ఇగ్నోరెన్స్. ఓకేనా? ఎస్. మనల్ని మనం ఎలా ట్రీట్ చేస్తామో, నేను ఈ బాడీ అనేసి ట్రీట్ చేస్తాం, కానీ ఒరిజినల్ గా మనం ఎవరు? సోల్. ఓకేనా? దానికి ఇగ్నోరెన్స్. ఏమి ఇగ్నోరెన్స్? ఇగ్నోరెన్స్ ఆఫ్ స్పిరిచువల్ ఐడెంటిటీ. ఓకేనా? శ్రీమద్ భాగవతం ఏ ఇగ్నోరెన్స్ ని తొలగిస్తుంది? ఇగ్నోరెన్స్ ఆఫ్ స్పిరిచువల్ ఐడెంటిటీ. నెక్స్ట్ టైం ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు ఏం చెప్పాలి? స్పిరిచువల్ ఐడెంటిటీ. స్పిరిచువల్ ఐడెంటిటీ ఏమి? మన యొక్క స్పిరిచువల్ ఐడెంటిటీ ఏమి? మనము ఈ బాడీ కాదు, ఆత్మ. ఓకేనా? ఎస్. సో అందుకనే ఈ యొక్క డార్క్నెస్ ని తొలగిస్తుంది. కాబట్టి శ్రీమద్ భాగవతం ఏమి? దీపం, ల్యాంప్. ఓకే. నెక్స్ట్ సెకండ్, సన్ తోటి కంపేర్ చేస్తారు. ఎందుకు సన్? దీపం వచ్చేసి ఒక రూమ్ నిండా అయితే వెలిగిస్తుంది. అదే దీపం పట్టుకొని పోయి బయటకు అంటే బిల్డింగ్ పైన పెడితే మేడ్చల్ మొత్తం వెలుగు వస్తుందా? రాదు. సో మేడ్చల్ మొత్తం వెలుగు రావాలంటే సన్నే రావాలి. అవునా? ఎస్. అందుకనే శ్రీమద్ భాగవతం కూడా హోల్ వరల్డ్ కి ఒక సన్ లాగా. హోల్ వరల్డ్ కి ఎలా సన్ లాగా? హోల్ వరల్డ్ కూడా ఇగ్నోరెన్స్ లోనే ఉంది, డార్క్నెస్ లో ఉంది. అవునా? ఏమని? అందరు కూడా వాళ్ళని వాళ్ళు బాడీగా గుర్తిస్తున్నారు. ఇగ్నోరెన్స్ ఆఫ్ స్పిరిచువల్ ఐడెంటిటీ. సేమ్ ఆన్సర్ వస్తుంది. అందరు కూడా ఒకరికొకరు వాళ్ళు బాడీ అనేసి ఆ బాడీ కోసమే ఎప్పుడు హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. అవునా? ఎస్. నెక్స్ట్ థర్డ్ థింగ్, థర్డ్ కంపారిజన్, టేస్టీ ఫ్రూట్. ఎందుకు భాగవతం ఒక టేస్టీ ఫ్రూట్? గట్టిగా చెప్పండి. కృష్ణ పాస్ట్ టైమ్స్ అంటే భగవంతుడి యొక్క పాస్ట్ టైమ్స్ అన్ని, ఇంకా భగవంతుని యొక్క భక్తుల యొక్క పాస్ట్ టైమ్స్ అన్ని దీంట్లో ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఎలా ఉన్నాయి? టేస్టీ ఫ్రూట్ లాగా ఉన్నాయి అన్నమాట. ఎస్. నైస్. నెక్స్ట్ ఫోర్త్ కంపారిజన్, మోహిని మూర్తి. ఎందుకు మోహిని మూర్తి? మోహిని మూర్తి ఎట్లయితే దేవతాస్ అందరినీ అట్రాక్ట్ చేసిర్రు, తర్వాత ఎవరికి రెసిప్రొకేట్ చేసిరు మోహిని మూర్తి? అమృతం ఎవరికి ఇచ్చారు? దేవతాస్కి ఇచ్చారు. డిమాన్స్కి ఇచ్చిరా? ఇవ్వలేదు. అట్లనే భాగవతం కూడా భక్తులకే రివీల్ అవుతారు. ఎవరికి రివీల్ అవుతుంది? భక్తులకు మాత్రమే. ఓన్లీ భాగవతంని ఛాలెంజింగ్ గా చేస్తా, నేను భాగవతం చదివి దాంట్లో ఉన్న పాయింట్స్ ఏమైనా తప్పులన్నీ బయట పెడతా అంటే వాళ్ళు డిమాన్స్ కింద. అవునా? శ్రీమద్ భాగవతం యొక్క ఆశ్రయం తీసుకుంటా, నేను శ్రీమద్ భాగవతంకి సరెండర్ అవుతా, దాంట్లో నేను ఏ విధంగా జీవించాలో చెప్పారు కాబట్టి నేను దాంట్లో ఉన్నట్టుగా జీవించే ప్రయత్నం చేస్తా అంటే అదేమి? దేవతాస్ లాగా. ఓకేనా? అప్పుడు శ్రీమద్ భాగవతం ఏం చేస్తుంది? మనకి రెసిప్రొకేట్ చేస్తుంది. అర్థమైంది అందరికీ? మోహిని మూర్తి ఏం చేశారు? దేవతాస్ అందరికి అమృతం ఇచ్చారు. అట్నే భాగవతం కూడా మనందరికి కూడా రివీల్ అవుతారు, అంటే మనందరికీ అర్థం అవుతారు. డీమన్స్ కి అర్థం అవ్వరు. సో శ్రీమద్ భాగవతం నుంచి మనం ఎన్ని స్టోరీస్ డిస్కస్ చేసినాము? 3 స్టోరీస్. ఫస్ట్ ఏం స్టోరీ డిస్కస్ చేసాము? రుక్మిణీ దేవి స్టోరీ. సో రుక్మిణీ దేవి ఎస్ కరెక్ట్, ఫస్ట్ వైఫ్ ఆఫ్ కృష్ణ. ఇంకా ఓన్లీ శ్రవణం చేసి భగవంతుణ్ణి తెలుసుకున్న వారు ఎవరు? రుక్మిణి అమ్మవారు. సో తర్వాత ఏం చేసిరు వాళ్ళు? లెటర్ రాసిరు. ఎవరికి? కృష్ణకి డైరెక్ట్ గా లెటర్ రాసిరు అనమాట, దయచేసి మీరు వచ్చి నన్ను ఇక్కడ నుంచి ఎత్తుకొని వెళ్ళిపోమనేసి. ఎస్. సో అప్పుడు కృష్ణ వచ్చి ఎత్తుకెళ్ళిపోయారా? ఎస్. కృష్ణ రెసిప్రొకేట్ చేస్తారు. మనం ఎలా కృష్ణాన్ని ఆరాధిస్తే కృష్ణుడు అలాగే మనల్ని రెసిప్రొకేట్ చేస్తారు. శాస్త్ర ప్రమాణ్,
శాస్త్ర ప్రమాణం శ్లోక అడుగుతున్నా. ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం. మీరు నన్ను ఎలా పూజిస్తే నేను అలాగే మీకు రెసిప్రోకేట్ చేస్తా. అర్థమైందా? ఎస్. సో కృష్ణ రుక్మిణి అమ్మవారిని తీసుకొని వెళ్ళిపోయారు. రుక్మిణి వచ్చి ఫైట్ చేశారు, కానీ తర్వాత రుక్మిణి అమ్మవారిని తీసుకొని వెళ్ళిపోయి పెళ్లి చేసేసుకున్నారు. సో అది ఒక స్టోరీ డిస్కస్ చేసినాం. ఇంకొక స్టోరీ ఏం డిస్కస్ చేసినాం? నారదముని స్టోరీ. ఎస్, నారదముని ఒరిజినల్ యొక్క ఆయన యొక్క గంధర్వ ఆయన. సో ఆయన పేరు ఏం పేరు అప్పుడు? ఉపబర్హన. ఎస్, ఏం పేరు? ఉపబర్హన. ఆయన ఏం మిస్టేక్ చేసిండు? ఆయననే మనని మనం గ్లోరిఫై చేసుకుంటే తప్ప? ఎక్కడ గ్లోరిఫై చేసుకుంటే ఆయన? వేస్ ఎక్కడ? ప్రజాపతిస్ అందరు కలిసి, దేవతాస్ అందరు కలిసి ఒక సభ ఏర్పాటు చేస్తారు, కీర్తన్ పార్టీ ఏర్పాటు చేశారు. అక్కడ పోయి ఎవరి గురించి గ్లోరిఫై చేయాలి? ఎవరి గురించి పాడాలి? భగవంతుని గురించి పాడాలి. కానీ ఆయన ఎవరి గురించి పాడుతున్నాడు? ఆయన గ్లోరిఫై చేసుకుంటు, నేను అంత అందంగా ఉన్నా, ఇంత మంచి బట్టలు వేసుకున్నా అనేసి గ్లోరిఫై చేసుకుంటా ఉన్నాను. ఎస్, కమ్మలు కూడా. ఓకేనా? సో అందుకనే నెక్స్ట్ లైఫ్ ఆయనకి ఏమని శపించారు వాళ్ళు? ఒక మెయిడ్ సర్వెంట్ కి పుడతావు. ఎందుకు మెయిడ్ సర్వెంట్ కి? అప్పుడు ఆయనకి అహంకారం అనేది ఉండదు, ప్రైడ్ అనేది ఉండదు కాబట్టి. సో దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి? వాళ్ళ పనిష్మెంట్ నుంచి ప్రౌడ్ ఉండకూడదు. గుడ్ బిహేవియర్, బ్యాడ్ బిహేవియర్ అట్రాక్ట్స్ పనిష్మెంట్స్. ఎస్, వెరీ గుడ్. సో మనం బ్యాడ్ గా బిహేవ్ చేయాలా, గుడ్ గా బిహేవ్ చేయాలా? ఏ గుడ్? వెరీ గుడ్డా, గాడిది గుడ్డా? వెరీ గుడ్ గా బిహేవ్ చేయాలి. ఓకేనా? ఎస్. సో ఇక్కడ ఆయన ఏ గుడ్ గా బిహేవ్ చేసిండు? బ్యాడ్ గా బిహేవ్ చేసిండు ఆయన. సో అందుకనే ఆయనకి పనిష్మెంట్ అట్రాక్ట్ అయింది. ఓకేనా? ఎస్. సో నెక్స్ట్ లైఫ్ లో ఆయన ఏమైండు? దాసీపుత్రుడు అయిపోయిండు, దాసీపుత్రుడిగా పుట్టిండు. సో అక్కడ ఏం నేర్చుకోవాలి? హ్యూమిలిటీ లీడ్స్ టు హంబల్నెస్. ఎస్. సో ఎప్పుడైతే మనం వినమ్రత భావం పెరగాలంటే హ్యూమిలిటీ అనేది జరుగుతుంది. అంటే మన దగ్గర ఏం లేకుండా అవుతుంది. అందరు లైన్లో ఆర్డర్లో కూర్చోవాలి. ఓకేనా? ఆర్డర్లో కూర్చోవాలి. ఓకే, కంగారు పడకండి, నిదానంగా ఆరాంగా ఆర్డర్లో కూర్చోండి. సో నెక్స్ట్ నారదముని, అప్పుడు ఎవరు వచ్చారు నారదముని వాళ్ళ ఆశ్రమంకి? వాళ్ళ అమ్మ సర్వ్ చేసే ఆశ్రమంకి సాధువుస్ వచ్చారు. ఎవరు రైట్ వర్డ్ చెప్పారు అనుకున్నా? భక్తి వేదాంతస్. సాధువులు వచ్చారు అనమాట. సాధువులు వచ్చేసి 4 months ఎక్కడికి వెళ్ళారు? ఏ మాసం అది? చతుర్మాసం. ఎస్, వెరీ గుడ్. సో చతుర్మాసంలో ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళ ఆశ్రమంలోనే ఉండే. సో వాళ్ళ ఆశ్రమంలో ఉన్నప్పుడు నారదముని 5 years అబ్బాయి, చిన్న అబ్బాయి, కానీ అయినా సరే ఏం చేసిండు? మంచిగా సేవ చేసిండు. సో అక్కడ గుడ్ బిహేవియరా, బ్యాడ్ బిహేవియరా అది? సో గుడ్ బిహేవియర్ అట్రాక్ట్స్ బ్లెస్సింగ్స్. సో అందుకనే ఆ భక్తి వేదాంతులు, ఆ స్వామీజీ, సాధువులు వెళ్ళిపోయేటప్పుడు ఏమని బ్లెస్ చేస్తారు ఆయనకి? ఎస్, నువ్వు గ్రేట్ డివోటీ అయిపోతావు అనేసి బ్లెస్ చేశారు. సో బ్లెస్ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు అక్కడి నుంచి. దాని తర్వాత కొద్ది రోజులకి ఏం జరిగింది? వాళ్ళ అమ్మ చనిపోయింది. సో పాము కరిచేసి చనిపోయింది. సో తర్వాత ఆయన ఏం వెతుక్కుంటూ వెళ్ళాడు? ఎస్, ఎక్కడెక్కడ తిరిగిన భగవంతుని ఎత్తుట? సిటీస్, టౌన్స్, విలేజెస్, ఫారెస్ట్, అన్ని తిరిగిండేది అనమాట. తిరిగి ఆయన అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చొని ఏం చేసి ఆయన భక్తి వేదాంతులు ఏమని చెప్పారు? ఆయనకి ధ్యానం చేయాలని చెప్పారు. కాబట్టి ఆయన భగవంతుని పైన ధ్యానం చేస్తూ పోయింది. సో అట్లా ధ్యానం చేస్తూ ఉంటే ఫ్లాష్ అయిపోయింది అనమాట. కెమెరా ఫ్లాష్ కొడతాం కదా, ఇట్లా ఫ్లాష్ అయి వెళ్ళిపోయారు భగవంతుడు. సో తర్వాత ఆయన మళ్ళీ సర్చ్ చేస్తుండే, నాకు ఇంకా భగవంతుని యొక్క రూపాన్ని మళ్ళీ చూడాలి అని. కానీ మళ్ళీ దొరికింది ఆ లైఫ్ లో? దొరకలేదు. ఆయనకి ఆకాశవాణిలో ఏమని అనిపించింది? ఇంతే, నెక్స్ట్ లైఫ్ లో నువ్వు గ్రేట్ డివోటీ అవుతావు. నెక్స్ట్ లైఫ్ లో అయినా ఎవరికి పుట్టిండు? బ్రహ్మ యొక్క మానస పుత్రుడు. సో అది తర్వాత నుంచి నారదముని ఎక్కడ వెళ్తే అక్కడ
గ్రేట్ డివోటీస్ తయారవుతారు. ఎగ్జాంపుల్ ప్రహ్లాద, ధ్రువ మహారాజ్, వాల్మీకి, మృగారి. ఇట్లా అందరు కూడా గ్రేట్ గ్రేట్ డివోటీస్ అందరు కూడా తయారవుతా ఉన్నారు. నైస్. సో తర్వాత ఇంకేం స్టోరీ డిస్కస్ చేసినాం మనము? ఇంకొక స్టోరీ స్టార్ట్ చేసినాం మనం. ఏ స్టోరీ? సముద్ర మంథన్. నెక్స్ట్ స్టోరీ ఏం స్టార్ట్ చేసినాం మనము? సో సముద్ర మంథన్ స్టోరీలో ఏమవుతుందంటే, స్టార్ట్ చేయలేదా మనం ఇది? ఓకే, చెప్తామని అనుకున్నాను. 3 స్టోరీస్. మరి థర్డ్ స్టోరీ ఏమి? అదే మీరు 3 స్టోరీస్ అన్నందుకు నేను చెప్పిందేమో అనుకున్నా. ఓకే. సో ఒకసారి ఇంద్రుడు వెళ్తూ ఉన్నాడనమాట. వెళ్తూ ఉంటే ఆపోజిట్ డైరెక్షన్లో దుర్వాస ముని వచ్చారు. ఎవరు వచ్చేసారు? దుర్వాస ముని వచ్చారు. దుర్వాస ముని కూల్గా కామ్గా ఉంటారా? ఎలా ఉంటారు? అగ్రెసివ్ నేచర్ ఉంటుంది కొంచెం, అవునా? సో అలాంటి దుర్వాస ముని ఏం చేశారంటే, ఇంద్రుడు ఆయన ఏనుగు పైన వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉంటే దుర్వాస ముని ఆయనకి హ్యాపీగా ఫీల్ అయ్యి ఒక గార్లాండ్ ఇచ్చింది అనమాట. గార్లాండ్ అంటే ఏంటిది? పూలదండ. పూలదండ ఎవరికి ఇచ్చిండు? ఇందిరాకి ఇచ్చారు. సో ఇందిరా మెడలో పూలదండ వేస్తే ఇందిరా ఏం చేశారంటే ఆ పూలదండ తీసేసి ఏనుగుకు వేసేసింది. సో ఏనుగు ఏం చేసింది? ఆ పూలమాలని కింద పడేసి తొక్కేసింది అనమాట. సో ఇక్కడ నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, మనకి ఇక్కడ కూడా కొన్నిసార్లు గార్లాండ్ ఇస్తారు కదా. సో మనం దాన్ని చాలా చాలా రెస్పెక్ట్ ఇచ్చి స్వీకరించాలి. అర్థమైందా? అది కూడా మనకి మహాప్రసాద్ లాగానే. మహాప్రసాద్ అంటే ప్రతి ఒక్కటి నోట్లోకి పోయేదే కాదు, కొన్ని మెడలో వేసుకునేటివి కూడా ఉంటాయి. అర్థమైందా? ఎస్. సో గార్లాండ్ కూడా ఏమి? మహాప్రసాదం. సో అది ఇయ్యంగానే మహాప్రసాదే గోవిందే అని మాత్రం చెప్పద్దు. ఓకే. సో గార్లాండ్ మన మెడలో వేస్తే మనం ఏం చేయాలి? ఇమీడియట్గా దాని నుంచి స్మెల్ చూడాలన్నమాట. స్మెల్ చూసి ఇది భగవంతుడు మరియు ఆచార్యుల యొక్క కృపలాగా భావించాలి మనం. ఓకేనా? వాళ్ళ యొక్క బ్లెస్సింగ్సే ఆ గార్లాండ్ అన్నమాట. అర్థమైందా అందరికీ? సో మనం ఎంతసేపు పెట్టుకోవాలి మరి గార్లాండ్ మెడలో? డే అంతా వేసుకొని తిరుగుతూనే ఉండాలా? ఆ వీక్ మొత్తం తిరగాల అది వేసుకొని? సో ఎంతసేపు అన్నా వేసుకోవచ్చు, అలా అని రూల్ ఏం లేదు. ఓకేనా? కాకపోతే ఒకవేళ తీసేసేటప్పుడు ఏం చేయాలి? అలా పట్టి లాగేయకుండా ఏం చేయాలి? నిదానంగా హంబుల్గా తీసి మళ్ళీ ప్రణామం చేసుకొని ఒక దగ్గర పెట్టాలి. ఎస్, అది ప్రాక్టికల్గా చేస్తాం. వెరీ గుడ్. సో హంబుల్గా తీసి ప్రణామం చేసుకొని సైడ్కి పెట్టాలి. అర్థమైంది అందరికీ? ఎస్. సో మీ బర్త్డేస్ కానీ ఎప్పుడైనా సరే మీకు ఎవరైనా గార్లాండ్ వేస్తే వద్దొద్దొద్దు అని చెప్పొద్దు, ప్రణామం చేసి స్వీకరించాలి. అట్లని చెప్పేసి అక్కడ గార్లాండ్ ఉంటే అది నాకు వేయండి అని అడగద్దు. ఓకేనా? సో ఏం చేయాలి? వాళ్ళు ఇస్తే ప్రసాదం లాగా స్వీకరించి స్మెల్ చూసి ప్రణామం చేసుకోవాలి. ఇన్ కేస్ తీసి పక్కన పెట్టేటప్పుడు కూడా ఏం చేయాలి? వినమ్రత భావంతో బయటికి తీసి ప్రణామం చేసుకొని పక్కన ఉంచాలి. కానీ ఇక్కడ ఇంద్ర ఏం చేసిండు? తీసేసి వెనుక వేసిండు. రాజే దాని ఓనర్ ఎట్లుంటే సర్వెంట్ ఎట్లుంటుంది ఇంకా ఎక్కువ ఉంటుంది కదా. సో అది కింద పడేసి దాన్ని తొక్కేసింది అన్నమాట. సో ఇదంతా చూసిన దుర్వాస ముని ఊరికే ఉంటాడా? ఆయన కోపం వచ్చేసి ఏం చేసిండు? నీకు ఇంత ఐశ్వర్యం ఉందనేసే కదా ఇంత అహంకారం వచ్చింది, ఇంత ఐశ్వర్యం ఉందనేసే కదా నీకు అహంకారం, కాబట్టి ఇదే ఐశ్వర్యం నీకేమీ లేకుండా వెళ్ళిపోతుంది అనేసి చెప్తారు. సో అప్పుడు ఆయన ఇంద్రుడికి ఆ ఏనుగు ఉండదు, ఐశ్వర్యము ఉండదు, శక్తి కూడా ఉండదు అన్నమాట. సో దీని నుంచి మనం ఏం తెలుసుకోవాలంటే, మన యొక్క సీనియర్స్కి పెద్దవాళ్ళకి ఎప్పుడైతే మనం అఫెండ్ చేస్తామో మనము 6 థింగ్స్ కోల్పోతాం. ఎన్ని థింగ్స్? సో అవేమి అనేది చూస్తాం. ఫస్ట్ వచ్చేసి ఆయు. అందరికి తెలుసు ఆయు అంటే ఏంటిది? ఆయు అంటే ఏజ్. ఓకే, నేను ఎయిర్ అంటున్నారు అనుకున్నా. ఏజ్. ఎస్, అంటే లైఫ్ స్పాన్ అన్నమాట. మన లైఫ్ స్పాన్ అనేది దిగిపోతుంది. మనం ఎంత అహంకారం చూపిస్తే, ఎంత అఫెన్స్ చేస్తే మన లైఫ్ అనేది అంతా తగ్గిపోతుంది. ఫస్ట్ థింగ్. అర్థమైందా?
సో మనం ఎక్కువ ఇయర్స్ బతకాలంటే ఎక్కువ బ్లెస్సింగ్స్ కావాలి, ఎక్కువ ఆశీర్వాదాలు కావాలి మనకి. ఎక్కువ శాపాలు దొరికితే అంత ఆయు దిగిపోతుంది. అర్థమైంది అందరికీ? ఎస్. సో ఫస్ట్ థింగ్ ఏం కోల్పోతాం మనం? ఫస్ట్ థింగ్ ఏం లాస్ అవుతాము? ఆయు. ఏంటి ఫస్ట్ థింగ్? ఆయు అంటే లైఫ్ స్పాన్. ఓకే. సెకండ్ థింగ్ వచ్చేసి శ్రేయాం. శ్రేయాన్స్ కాదు, శ్రేయాం. ఓకేనా? సెకండ్ థింగ్ వచ్చేసి ఏమి? శ్రేయాం అంటే బ్యూటీ. సెకండ్ థింగ్ వచ్చేసి ఏమి? బ్యూటీ. ఫస్ట్ థింగ్ ఏం కోల్పోతాము? సెకండ్ థింగ్ శ్రేయాం అంటే బ్యూటీ. థర్డ్ థింగ్ వచ్చేసి ఏమి? యశ. యశ అంటే యశ అట్లాంటిది. ఫేమ్. యశ అంటే ఏమి? ఫేమ్ అంటే ఎక్కువ మందికి మనము తెలిసి ఉంటాం కదా, అట్లాంటిది అన్నమాట. సో థర్డ్ థింగ్ ఏం కోల్పోతాము? ఫేమ్. FAME ఫేమ్. ఫస్ట్ థింగ్ ఏం కోల్పోతాము? అందరు చెప్పట్లేదు. ఫస్ట్ థింగ్ ఏం కోల్పోతాము? సెకండ్, థర్డ్ ఫేమ్. ఫోర్త్ థింగ్ ధర్మ. స్ట్రైట్ కూర్చోండి. ఫోర్త్ థింగ్ ఏమి? వర్చ్యూస్. ధర్మ అంటే వర్చ్యూస్. సో మన ధర్మంని మనము కోల్పోతాము. ఎప్పుడు కోల్పోతాం ఇవన్నీ? పెద్దవాళ్ళ దగ్గర అఫెన్స్ చేస్తే. అర్థమైందా? సీనియర్ డివోటీస్ దగ్గర అఫెన్స్ చేస్తే ఇవన్నీ కోల్పోతాం మనం. ఇవన్నీ బయటికి కనిపించకపోవచ్చు కానీ నిజంగానే కోల్పోతాం. ఫిఫ్త్ థింగ్ వచ్చేసి లోకాన్. ఏంటిది? లోకాన్ అంటే హయ్యర్ డెస్టినేషన్స్. హయ్యర్ మనం వెళ్ళాల్సిన హయ్యర్ డెస్టినేషన్ ని మనము కోల్పోతాం. సో ఫస్ట్ థింగ్ ఏం కోల్పోతాము? ఆయు. సెకండ్ థింగ్ థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ ఆశిష అంటే బ్లెస్సింగ్స్. అప్పుడు వాళ్ళు బ్లెస్సింగ్స్ ఇయ్యారు కదా. అఫెన్స్ చేస్తే ఎవరైనా బ్లెస్సింగ్స్ ఇస్తారా? ఏం చేస్తారు? కొన్ని వాటర్ తీసుకొని ముఖం కొట్టి శపిస్తారు. అవునా? ఎస్. సో మనము సీనియర్స్ దగ్గర అఫెన్స్ చేస్తే ఎన్ని థింగ్స్ కోల్పోతాము? 6 థింగ్స్. ఫస్ట్ థింగ్ ఏమి? అందరు చెప్పాలి. ఫస్ట్ థింగ్ ఏమి? ఆయు. సెకండ్ థింగ్ థర్డ్ యశ అంటే ఫేమ్. ఫోర్త్ ధర్మ అంటే వర్చ్యూస్. ఫిఫ్త్ లోకాన్ అంటే హయ్యర్ డెస్టినేషన్స్. మనము హయ్యర్ ప్లానెట్స్కి రీచ్ అయ్యేది ఉంటే కోల్పోయి మళ్ళీ ఇక్కడనే జన్మ తీసుకోవాల్సి వస్తుంది. లేదా మనకి నెక్స్ట్ జన్మలో మనిషి జన్మ దొరికేది ఉంటే ఏమవుతామో పశువు అయిపోయి కూర్చుంటాం. పశువు జన్మ వచ్చేది ఉంటే చెట్లు అయ్యి ఉంటాం. చెట్లు అయ్యేది ఉంటే నీటిలో బుడగలయ్యి ఉంటాం. అర్థమైందా? నీటిలో చిన్న చిన్న క్రిమి కీటకాలు ఉంటాయి కదా, అట్లా అయిపోతాం. అంటే మన డెస్టినేషన్ అనేది తగ్గిపోతా ఉంటది. ఎప్పుడు తగ్గిపోతుంది? అఫెన్స్ చేస్తే, సీనియర్స్ దగ్గర అఫెన్స్ చేస్తే. నెక్స్ట్ సిక్స్త్ వన్ ఆశిష అంటే బ్లెస్సింగ్స్ కోల్పోతాం. ఎందుకంటే మనం అఫెన్స్ చేస్తే ఎవరు కూడా మనల్ని బ్లెస్ చేయరు. అందరు మనకి శపిస్తూ ఉంటారు. సో ఇక్కడ ఇందరూ ఏం చేసిరు? అఫెన్స్ చేసిరా, మంచి పని చేసిరా? అఫెన్స్ చేసిరు. సో ఈయనకి ఏమైంది? 6 థింగ్స్ అయినా కోల్పోయిండు. ఇంద్ర ఏమేమి కోల్పోయింది ఇక్కడ? 6 థింగ్స్ ఏమేమి కోల్పోయిండు? సో ఎవరైనా ఒకరు చెప్పండి. ఫస్ట్ థింగ్ ఏం కోల్పోయిండు? సెకండ్ థింగ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్. ఎస్. సో మనందరము భక్తిలో ప్రోగ్రెస్ అవ్వాలంటే ఈ గుర్తు పెట్టుకోవాలి. అర్థమైందా? మనం ఎప్పుడు కూడా అపరాధం చేయొద్దు సీనియర్స్ పట్ల. సీనియర్స్ పట్ల అపరాధం చేస్తే అదేమవుతుంది? అఫెండ్ కిందికి వస్తుంది. అఫెన్స్ చేస్తే 6 థింగ్స్ కోల్పోవాల్సిందే. అది
డివోషన్లో. నాన్ డివోషన్లో ఇంకా చాలా థింగ్స్ కోల్పోతాం. సో ఇక్కడ ఇందిరాకి ఏమైంది? ఇందిరా బికేమ్ వీక్. సో ఇందిరా ఎప్పుడైతే వీక్ అయిపోయారో అప్పుడు అసురుల యొక్క గురువు ఎవరు? శుక్రాచార్యులు. సో శుక్రాచార్యులు ఊరుకుంటారా? చలో డీమాన్స్ మీరందరూ రెడీ అయిపోయి యుద్ధంకి వెళ్ళిపోండి, ఇప్పుడు మీరే గెలుస్తారనేసి వాళ్ళందరినీ యుద్ధంకి ప్రేరేపించి పంపిస్తారు. పంపించినప్పుడు అప్పుడు ఏమైంది? దేవతలందరూ కూడా ఓడిపోయారు. ఎందుకంటే రాజు దగ్గరనే పవర్ లేదు. అప్పుడు దేవతలందరూ కూడా ఏమవుతారు? ఓడిపోతారు. సో అసురులందరూ కూడా స్వర్గలోకంలో కూడా తిరుగుతూ ఉన్నారు. సో దేవతలందరూ వీక్ అయిపోయారు అనమాట. వాళ్ళకు ఒక ప్లేస్ కూడా లేదు ఉండడానికి. సో దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, సమ్ టైమ్స్ టూ మచ్ వెల్త్ అండ్ ఫేమ్ కెన్ కాజ్ ప్రైడ్నెస్. sometimes too much wealth and fame. wealth అంటే ధనం, ఫేమ్ అంటే యశస్సు, అంటే ఎక్కువ మందికి తెలిసి ఉండడం, ఎక్కువ మంది మనల్ని గ్లోరిఫై చేయడం, దాన్ని ఫేమ్ అంటారు. ఓకేనా? ప్రైడ్ వేరు మళ్ళీ, అంటే నేను ఇంతమందికి తెలుసు అనుకోవడం ప్రైడ్. ఓకేనా? సో వెల్త్ అండ్ ఫేమ్ can cause cause prideness, pride, pride, ness, prideness. అర్థమైంది అందరికీ? దీని అర్థం ఏమంటే, కొన్నిసార్లు మనకి ధనము ఇంకా ఐశ్వర్యం ఉండడం వల్ల ఏమవుతుంది? అహంకారం వచ్చేస్తుంది. ఏమొస్తుంది? అహంకారం వస్తుంది. అహంకారం ఎంత ఉండాలి మనకి? అసలు ఉండద్దు కదా. ఎస్, అహంకారం ఎప్పుడు ఉండకూడదు. అహంకారం ఉంటే ఏమవుతుంది? కోల్పోతాం. ఎస్, వెరీ గుడ్. సో ఎప్పుడైతే దేవతలు అన్ని కోల్పోతారో అప్పుడు దేవతలందరూ ఎవరిని ఆశ్రయిస్తారు? ఎస్, విష్ణు దగ్గరికి వెళ్ళి ఆశ్రయం తీసుకుంటారు. సో ఇప్పుడు దేవతలందరూ కూడా ఏం చేశారు? ఎక్కడికి వెళ్ళాలి? మిల్క్ ఓషన్ దగ్గరికి వెళ్ళారు అనమాట. ఎక్కడికి వెళ్ళారు? మిల్కీ వే కాదు, మిల్క్ ఓషన్ దగ్గరికి. సో క్షీర్ సాగర్ దగ్గరికి వెళ్ళిపోయారు అనమాట. సో అక్కడికి వెళ్ళి ఏం చేయాలి? వాళ్ళు అక్కడ పోగానే విష్ణు దర్శనం ఇయ్యరు వాళ్ళకి. పోయి అక్కడ ఏం చేయాలి? ఫస్ట్ విష్ణుకి ప్రే చేసుకోవాలి. సో అందుకనే విష్ణు మన యొక్క ఎక్స్టర్నల్ థింగ్స్ తోటి మనకి ఏమంటారు, రెసిప్రొకేట్ చేయరు. ఓన్లీ మన యొక్క ప్రేఫుల్ మోడ్ తోటే మనకి ఆశ్రయం అనేది ఇస్తారు. దేని ద్వారా? ప్రేఫుల్ మూడ్. ఏంతోటి ఆశ్రయం ఇయ్యరు? ఎక్స్టర్నల్ థింగ్స్ తోటి, అంటే అందం కానీ, శక్తి కానీ, ధనం కానీ, జ్ఞానం కానీ, మనకు వైరాగ్యంతో కానీ, ఫేమ్ తోటి కానీ, వీటితోటి విష్ణు ఎప్పుడు కూడా, కృష్ణ ఎప్పుడు కూడా మనకి రెసిప్రొకేట్ చేయరు. దేనికి మాత్రమే కృష్ణ రెసిప్రొకేట్ చేస్తారు? మన యొక్క ప్రేఫుల్ మోడ్. అందుకే మనం ఎప్పుడైనా సరే హంబుల్ గా ప్రే చేయాలి. అర్థమైందా? ఎస్. సో అక్కడికి వెళ్ళి వీళ్ళందరూ ఏం చెప్పారు? విష్ణువు రావాలి కదా, అప్పుడు ఏం చెప్పాలి? పురుష సూక్త చెప్తారనమాట. చూస్తాం ఎంతమంది పురుష సూక్త ఫస్ట్ లైన్ నేర్చుకొని వస్తారు రేపు. మీ హోంవర్క్ అదే, గూగుల్లో పోయి పురుష సూక్త అని కొడితే వచ్చేస్తుంది. ఫస్ట్ లైన్ ఒకటి స్టార్ట్ చేయాలి రేపు. ఓకేనా? సో విష్ణువు వస్తారనమాట. సో విష్ణు వచ్చిన తర్వాత వాళ్ళు విష్ణువుకి ఏమని ప్రే చేసిరు, విష్ణువుకి వాళ్ళకి ఎలా రెసిప్రొకేట్ చేసిరు, ఏమని సొల్యూషన్ ఇచ్చారనేది తరువాయి భాగం రేపు తెలుసుకుంటాం. ఓకేనా? వచ్చే వారం దాకా వద్దు, రేపే తెలుసుకుంటాం. ఓకే. సో ఇప్పుడు యశోమతి నందన కీర్తన నేర్చుకుంటాం.